అమ్మో! అప్పుడే సమ్మర్ సీజన్ వచ్చేసిందా అన్నట్టుంది కదూ! మేలో రావాల్సిన ఎండ మార్చిలోనే దంచి కొడుతుంది. అసలు ఈ విచిత్రమైన వాతావరణం ఏంటో అస్సలే అర్థం కావట్లేదు. మొన్న కొన్న స్వెటర్లు, మఫ్లర్లు ఇంకా దాచిపెట్టనే లేదు. అసలు ఈ ఎండేంటో అసలు బయటికి రావాలంటేనే భయమేస్తుంది. అసలు మార్నింగ్ లెగవంగానే మనకి కనిపిస్తుంది ఆహ్లాదకరమైన వాతావరణం. ఇప్పుడు ఆఫ్టర్నూన్ బయటికి రావాలంటే ఈ మధ్యాహ్నం పూట బగ్గుమని మార్చేసే ఎండ. సాయంత్రం చూస్తే కొంచెం చలితో ఆహ్లాదకరమైన మళ్ళీ వాతావరణం. ఇన్ని వాతావరణాలు ఒకే రోజులో ఎలా బ్రో? కానీ నాకు బుక్స్లో ఆల్ ఇన్ వన్ తెలుసు, కానీ ఆల్ ఇన్ వన్ సీజన్లు ఇప్పుడే చూస్తున్నా. మూవీ ముందు వచ్చే ట్రైలర్ లాగా మేలో రావాల్సిన ఎండలు మార్చిలోనే వచ్చేసాయి. మనం ఎంత మాట్లాడుకుంటే ఏం లాభం చెప్పండి? ఎండ అయితే వచ్చేసింది, దానికోసం మనము సిద్ధంగా ఉండాలి. బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా ఒక ఫ్రెండ్ని మీరు బయటికి తీసుకెళ్తున్నట్టే వాటర్ బాటిల్ కూడా మీరు చేతిలో పట్టుకొని తీసుకెళ్ళండి. బయటికి వెళ్ళేటప్పుడు కాటన్ డ్రెస్సెస్ మాత్రమే వేసుకోండి. ఈ సమ్మర్ సీజన్ కాబట్టి చలవ చేయటానికి కొంచెం మజ్జిగ వీలైనంత వరకు ఎక్కువగా తాగండి. అండ్ నేను ఇందాక వచ్చేటప్పుడైతే నేను ఒక అద్భుతమైన ఒక సన్నివేశాన్ని చూశాను. ఏంటంటే మన జిఎంసి వాళ్ళు వాటర్ ట్యాంక్తో వాటర్ని అలా స్పిల్ చేస్తూ వెళ్తున్నారనమాట. ఎందుకు అని ఆలోచించినప్పుడు ఇది మనకి బయట అంతా చూస్తే తార్ రోడ్డు, బయట నడిచే జనానికి కానివ్వండి, అలానే వాహనదారులకు కానివ్వండి, ఆ వచ్చే వెచ్చదనానికి తట్టు బిక్కు మనం నడపాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఆ వాటర్ అలా వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఆ స్పిల్లింగ్స్ ఎప్పుడైతే మనకు అక్కడ వాటర్ పడుతున్నాయో, ఆ చినుకులు వచ్చి మనం మీద పడుతుంటే వాతావరణం అంతా కాసేపటి వరకు చాలా ఆనందంగా, అద్భుతంగా, ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నేను మీ దివ్య గైరా.